ఓం ఇదముత్రాత్ స్వస్తస్య శ్రోత్రా సౌవర్షరచ్చౌత్ర్యనుష్టుప్ శారద్యనుష్ఠభ ఐడమైడాన్మంతి మంతివా ఏకవిషాద్వైరాజం విశ్వామిత్ర ఋషిః ప్రజాపతి గృహీతయా త్వయా శ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్యః. యజుర్వేద మంత్రము భావార్థము: స్త్రీ పురుషులు బ్రహ్మచర్యముతో బహుళ విద్యలను అభ్యసించి, చూడండి పరమాత్మ ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరికీ చెప్తున్నాడు. బ్రహ్మచర్యముతో అంటే బ్రహ్మచర్య ఆశ్రమమును పాటించి బాగా నిష్టగా బహుళ విద్యలను విద్యలన్నీ కూడా నేర్చుకొని అభ్యాసం చేసి వివాహమునర్చుకొని ఆ తర్వాత వివాహం చేసుకోవాలి. స్త్రీ పురుషులు అంటే బాగా విద్యలు నేర్చుకున్న తర్వాతనే వివాహం చేసుకోవాలని పరమాత్ముడు చెప్తున్నాడు వేదం ద్వారా. అంటే విద్యలు లేకపోతే నీకు వివాహం అనవసరం, వేస్ట్. విద్యావంతుడు వివాహం చేసుకోవాలి. ఎందుకు? ఉత్తమ సంతానం కనడానికి. వివాహమునర్చుకొని బహుశ్రుతులు అంటే అనేక శాస్త్రములను నేర్చిన వారు కావలయును. ఈ విధంగా అనేక శాస్త్రాలు విద్యలు కూడా నేర్చుకొని ఆ విధంగా కావాలి. సత్యవక్తలకు ఆప్త విద్వాంసుల నుండి నేర్వనిదే విద్యలు సఫలము కాజాలవు. ఈ విద్యలనేవి మనకేం ఊరికే రావు. అంగట్లో డబ్బులు ఇచ్చి ఏదో ఒక 100 రూపాయలు ఇచ్చి విద్య ఇయ్యి అంటే వచ్చేటి కాదు. సత్యమైనటువంటి వక్త, ఎవరు సత్యం చెప్తారో అటువంటి ఆప్త విద్వాంసుల నుండి ఈ యొక్క విద్యలను నేర్చుకోవాలి. అప్పుడు ఆ విద్యలు సఫలమవుతాయి. సత్యము చెప్పకుండా ఆప్త విద్వాంసుడు కాకుండా ఉన్నటువంటి గురువులు లోకంలో దండిగా మంది ఉన్నారు. వాళ్ళు సత్యం చెప్పరు. పొద్దున్న లేస్తే టీవీలో చెప్పే వాళ్ళందరూ అసత్యమే చెప్పేది. వాళ్ళు వేదాలు చెప్పరు, ఎప్పుడూ పౌరాణికము అవైదికం చెప్తుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మీ విద్యలు సఫలం కావు. కాబట్టి మన విద్య సఫలం కావాలంటే సత్యవక్తలకు ఆప్త విద్వాంసుల నుండి నేర్వనిదే విద్యలు సఫలము కాజాలవు. కావుననే ఎల్లప్పుడూ సజ్జనుల యొక్క ఉపదేశములను వినుచు సత్యధారణము అసత్య త్యాజ్యము వనర్చవలెను. మహర్షి దయానంద సరస్వతి ఈ యొక్క ఆర్య సమాజం యొక్క 4వ నియమం ఇదే పెట్టాడు. సత్యము గ్రహించుటకు అసత్యము త్యజించుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా మనకు ఆప్త విద్వాంసుల యొక్క